బీఆర్ఎస్ పార్టీ కూడా పూర్తి స్థాయిలో సత్తా చాటింది. రెండు విడతల్లో కూడా పోటాపోటీగా కాంగ్రెస్ అంత కొంచెం తక్కువ ఉన్నప్పటికీ బలమైన ఫలితాలు సాధించగలిగింది. రఘువర్ధన్, బీఆర్ఎస్ పార్టీ రెండు విడతల పంచాయతీ ఎన్నికల ఫలితాలపై ఏ విధంగా ఉంది, ఎలా సంతృప్తిగా ఉందా, వాళ్ళ అంతర్గత విశ్లేషణ ఏంటి, నాయకత్వం ఏమంటుంది? బీఆర్ఎస్ పార్టీ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై పూర్తి సంతృప్తిగానే ఉందని చెప్పొచ్చు. కొందరు నేతలైతే ఒక అడుగు ముందుకేసి తాము ఊహించిన దానికంటే ఎక్కువ స్థానాలు వచ్చాయని కూడా కొందరు నేతలు అంతర్గతంగా చర్చించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం కావచ్చు పూర్తి స్థాయిలో ఎన్నికలపై దుస్సారించలేదు. పూర్తిగా స్థానిక నేతలకే బాధ్యతలు అప్పగించి మంచి అభ్యర్థులను ఎంచుకుని ఎన్నికల వ్యూహాన్ని అమలు చేయమని చెప్పిన నేపథ్యంలోనే అందుకు అనుగుణంగా మంచి ఫలితాలు వచ్చాయన్న అభిప్రాయంతోనే ఆ పార్టీ నేతలు ఉన్నారు. ఇదే కేటీఆర్తో పాటు ఇతర నేతలు కూడా ఇది కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి నాందిగా కూడా వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు ఏ తరహాలో 27.5% పైగా గెలిచారో అదే తరహాలో ఇవాళ కూడా ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు చూసుకుంటే 1112 స్థానాల్లో ఆ పార్టీకి మద్దతుదారులు విజయం సాధించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ మొత్తంగా చూసుకుంటే 27.5% వరకు ఆ పార్టీకి సంబంధించిన మద్దతుదారులు గెలుపొందినప్పటికీ ఇవాళ ఫలితాలు కొంత విశ్లేషణాత్మకంగా పూర్తి స్థాయిలో విశ్లేషిస్తే జిల్లాల వారీగా చూస్తే మాత్రం కొంత మిశ్రమ ఫలితాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎక్కడైతే పార్టీ నాయకత్వం బలంగా ఉందో అక్కడ అద్భుతమైన ఫలితాలు సాధించింది. ప్రత్యేకించి చూసుకుంటే సిద్దిపేట జిల్లా చూడవచ్చు. మనం సిద్దిపేట జిల్లా చూసుకుంటే ఇప్పటికే ఏకపక్షంగా వచ్చింది. మొత్తం 182 స్థానాలకు కానీ 104 స్థానాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు గెలిచారు. కాంగ్రెస్ పార్టీ 20 మద్దతుదారులు 25 స్థానాలకి ఉన్నారు. అక్కడ ప్రత్యేకించి చెప్పుకోవచ్చు సిద్దిపేటలో మాజీ మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న మండలాలు ఉన్న నేపథ్యంలో ఫలితాలు ఏకపక్షంగా గణనీయంగా వచ్చాయని చెప్పుకోవచ్చు. అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న మండలాలు ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా మెరుగైన పనితీరు వచ్చింది. దీంతో పాటు కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా, జనగామ జిల్లాలోనూ ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థి మద్దతుదారులు భారీ సంఖ్యలో గెలుపొందిన పరిస్థితి కనిపిస్తుంది. అటు మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలో కూడా ఆ పార్టీ పరిస్థితి మెరుగ్గానే ఉందని చెప్పుకోవచ్చు. అయితే కొన్ని జిల్లాల్లో మాత్రం బీఆర్ఎస్ చాలా అంత పనితీరు కనబరచలేదు. మొత్తంగా చూసుకుంటే మొదటి విడత తరహా ఫలితాలే ఇవాళ కూడా వస్తున్నాయని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ప్రసాద్, ఓకే, ధన్యవాదాలు రఘు. అలాగే ఇది తెలంగాణకు సంబంధించి రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఇప్పటిదాకా ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన విశ్లేషణ చూసాం. అలాగే ప్రధాన పార్టీలైనటువంటి బీఆర్ఎస్, కాంగ్రెస్ సంబంధించి ఎలాంటి ఫలితాలు సాధించే పార్టీల అంతర్గత విశ్లేషణ ఏంటి అనే అభిప్రాయాలు కూడా తెలుసుకున్నాం.